అర్ధరాత్రి చుక్క నీళ్ల కోసం తండ్రి అల్లాడుతుంటే, వీధిలో మా పరువు పోతుంది, లోపలికి వెళ్ళు అన్న కొడుకు కోడలి మాటలు ఆయన్ని నిలువునా దహించాయి. కడుపున పుట్టిన కొడుకులు కసాయిలుగా మారితే ఆ ముసలి ప్రాణం ఆఖరి అస్త్రంగా చట్టాన్ని ఆశ్రయించింది. ఆస్తి కోసం అల్లాడిన కొడుకులకు ఆ తండ్రి వేసిన శిక్ష వెలకట్టలేనిది. సమాజానికి ఒక గొప్ప సందేశాన్నిచ్చే ఈ హృదయ విదారక గాథను తప్పకుండా వినండి. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. రామచంద్రాపురం అనే గ్రామం పచ్చని పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఆ గ్రామంలో రాఘవరావు అంటే తెలియని వారు ఉండరు. ఆయన ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. 30 ఏళ్ల పాటు ఆయన వేలాది మంది పిల్లలకు అక్షరాలు దిద్దించారు. ఆయన ఆహార్యం చాలా సాదాసీదాగా ఉంటుంది. తెల్లటి ఇస్త్రీ మడత నలగని పంచె, తెల్లటి లాల్చీ, భుజాన ఒక పాత తోలు బ్యాగు. ఇదే ఆయన దశాబ్దాల గుర్తింపు. రాఘవరావు గారి భార్య సరస్వతి. ఆమె పేరుకు తగ్గట్టే చాలా శాంత స్వభావి, సహనశీలి. ఆ దంపతులకు 2 కొడుకులు, రవి మరియు కిరణ్. రాఘవరావు గారి జీతం తక్కువే అయినా ఇంట్లో క్రమశిక్షణ మాత్రం ఎక్కువే. మనం తినే ముద్దలో సచ్చీలత ఉండాలిరా, అడ్డదారిలో సంపాదించే కోట్లు మనకు వద్దు అని పిల్లలకు చిన్నతనం నుండే నూరిపోసేవారు. రాఘవరావు గారు బడిపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నిమగ్నమైతే ఆ ఇంటిని ఒక నందనవనంలా మార్చింది మాత్రం సరస్వతిగారే. ఆ ఇల్లు కేవలం ఇటుకలు సిమెంట్ కట్టడం కాదు, అది ఆమె ప్రాణం. ఉదయం 4 గంటలకే లేచి ముంగిట పేడనీళ్లు చెల్లి అందమైన ముగ్గులు వేయడం ఆమెకు ఒక అలవాటు. రవి, కిరణ్ చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చేసరికి వారి కోసం రకరకాల పిండి వంటలు చేసి సిద్ధంగా ఉంచేది. వారు చదువుకుంటుంటే పక్కనే కూర్చొని ఆవకాయ అన్నం ముద్దలు తినిపించిన ఆ రోజులు రాఘవగారి కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఆమెకు తనకంటూ ఏ కోరిక ఉండేది కాదు. రాఘవగారు ఏదైనా పట్టుచీర కొంటానంటే, నాకెందుకండి, ఆ డబ్బులు దాస్తే రేపు పిల్లల పెళ్లిళ్లకు చదువులకు పనికొస్తాయి అని సున్నితంగా తిరస్కరించేది. కొడుకులకు పెళ్లిళ్ళయి కోడళ్ళు ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు సరస్వతి గారి ఆనందానికి అవధుల్లేవు. నాకు కూతుళ్ళు లేని లోటును వీరు తీరుస్తారు అని మురిసిపోయింది. సుమా, వనితలు అడుగుపెట్టిన మొదటి రోజే వారి చేతులు పట్టుకొని, అమ్మలారా, ఇది మీ ఇల్లు, నేను అత్తమ్మను కాదు, మీ అమ్మను. మీకు ఏది కావాలన్నా సంకోచించకుండా నన్ను అడగండి అని అభయమిచ్చింది. కోడళ్ళిద్దరికీ వంటింటి పనిలో ఏ కష్టమో తెలియనిచ్చేది కాదు. మీరు ఇంకా చిన్నపిల్లలు, అప్పుడే కష్టపడకండి, నేనున్నానుగా అంటూ వేడివేడి కాఫీలు, టిఫిన్లు వారి గదులకే పంపించేది. సుమకు నచ్చిన కూరలు, వనితకు ఇష్టమైన మిఠాయిలు, ఇలా ప్రతీదీ వారి ఇష్టానుసారాలు ప్రకారమే చేసేది. సరస్వతి గారు తన బీరువాలో ఉన్న పాతకాలపు బంగారు నగలను తీసి, ఇవి నా అత్తగారు నాకిచ్చారు, ఇప్పుడు ఇవి మీవే అని చెరో సగం పంచేసింది. ఆ ఆభరణాలను అందుకుంటున్నప్పుడు వారి కళ్ళల్లో ఉన్నది కృతజ్ఞత కాదు, స్వార్థం అని ఆ అమాయకపు తల్లి గుర్తించలేకపోయింది. రాఘవరావు గారు అప్పుడప్పుడు, సరస్వతి, వాళ్ళు ఎదిగిన వాళ్ళు, వాళ్ల పనులు వాళ్ళని చేసుకోనివ్వు అని హెచ్చరించినా, పర్వాలేదండి, మన పిల్లలే కదా అని సర్ది చెప్పేది. కాని కాలక్రమేణా ఆ ప్రేమే ఆమెకు శాపమయ్యింది. కోడళ్ళు ఆమె సౌమ్యతను చేతగానితనంగా భావించడం మొదలుపెట్టారు. సరస్వతి గారు పక్కన కూర్చొని 2 ముచ్చట్లు చెబుతామన్నా, అత్తయ్యగారు, మాకు సీరియల్స్ టైం అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి అని ముఖం మీదనే చెప్పేవారు. కొడుకులు కూడా పెళ్ళాం మాటలు విని తల్లి ప్రేమను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. ఆఖరికి వంటింట్లో కూడా ఆమెకు అధికారం లేకుండా చేశారు.
మీ వంట పాతకాలపు పద్ధతిలో ఉంటోంది. ఆ నూనెలు మాకు పడవు అని ఆమెను వంటింటికి దూరంగా ఉంచారు. అయినా సరే సరస్వతి గారు ఒక్క మాట కూడా అనలేదు. పిల్లలకి నా చేతి వంట నచ్చడం లేదండి. అది వారిష్టం. నేను మాత్రం వారికి భారం కాకూడదు అని రాఘవరావు గారి దగ్గర కన్నీళ్లు తుడుచుకునేది. ఒకరోజు రాఘవ గారు రిటైర్ అయ్యారు. ఆ రోజు ఆయనకు వచ్చిన డబ్బులన్నీ కలిపి తన జీవితకాలపు ఆశయమైన రెండంతస్తుల మేడను నిర్మించారు. ఆ ఇల్లు కడుతున్నప్పుడు ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. ప్రతి ఇటుకలోనూ తన పిల్లల భవిష్యత్తును చూసుకున్నారు. కాని ఇల్లు పూర్తయ్యాక ఆ ఇంట్లో ఆయనకు చోటు లేకుండా పోతుందని ఆయన ఊహించలేదు. కోడళ్ళిద్దరూ పైన 2 పోర్షన్లు ఆక్రమించారు. రాఘవరావు, సరస్వతి మాత్రం కింద ఒక చీకటి గదిలోకి పరిమితమయ్యారు. మెల్లమెల్లగా ఇంట్లో వంటలు వేరయ్యాయి. మనసులు ముక్కలయ్యాయి. ఆ రోజు ఒక శనివారం. రామచంద్రాపురం గ్రామమంతా గాఢ నిద్రలో ఉంది. బయట వర్షం బీభత్సంగా కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై అడపాదడపా ఉరుములతో కూడిన మెరుపులు ఆ గదిని కాసేపు వెలిగిస్తున్నాయి. రాఘవరావు గారి చిన్న గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సరస్వతి గారు పక్కపక్కనే నిద్రపోతున్నారు. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అకస్మాత్తుగా సరస్వతి గారి శ్వాసలో వేగం పెరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయం. సరస్వతి గారు గుండెను 2 చేతులతో నొక్కి పట్టుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. ఆమెకు ఊపిరి అందడం లేదు. కడుపులో నుండి ఏదో భారం గొంతు వరకు తన్నుకొస్తున్నట్లు, ఎవరో గొంతు పిసికేస్తున్నట్లు విలవిలలాడిపోయారు. పక్కనే పడుకున్న రాఘవరావు గారి భుజంపై చెయ్యి వేసి గట్టిగా నొక్కారు. ఆ స్పర్శకు ఆయన కళ్ళు తెరిచారు. సరస్వతి, ఏమయిందే? ఎందుకలా వణుకుతున్నావు? అని రాఘవరావు గారు కంగారుగా లేచి కూర్చున్నారు. లైటు వెయ్యగానే ఆమె పరిస్థితి చూసి ఆయన గుండె ఆగిపోయినంత పనయింది. ఆమె ముఖమంతా చెమటతో తడిసిపోయింది. కళ్ళు తేలేస్తోంది. ఏమండి, గుండెల్లో చాలా బరువుగా ఉంది. గాలి అందడం లేదు అని ఆమె ఆగి ఆగి అంది. ఆమె వణుకుతున్న తీరు చూస్తుంటే అది గుండెపోటు అని ఆయనకు అర్థమైపోయింది. నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ఇప్పుడే రవిని, కిరణ్ని పిలుస్తాను. మనం వెంటనే టౌన్ హాస్పిటల్కి వెళ్దామంటూ ఆయన లేవబోతుంటే సరస్వతి ఆయన చెయ్యి పట్టుకొని ఆపింది. ఆమె కళ్ళల్లో మరణ భయం కంటే కొడుకుల నిద్ర పాడవుతుందన్న మమకారం ఎక్కువగా కనిపిస్తోంది. వద్దు, పిలవకండి. వాళ్ళు పాపం రోజంతా ఆఫీసు పనులతో అలసిపోయి పడుకున్నారు. ఇప్పుడు మన కోసం వాళ్ళని లేపడం ఎందుకు? ఒక గ్లాసు నీళ్ళిస్తే తగ్గిపోతుందేమో చూడండి అంది ఆ స్థితిలో కూడా. రాఘవరావు గారికి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. పిచ్చిదానా, నీ ప్రాణం మీదకు వస్తుంటే వాళ్ళ నిద్ర గురించి ఆలోచిస్తున్నావా? మనల్ని కాకపోతే ఇంకెవరిని చూస్తారు వాళ్ళు? 30 ఏళ్లపాటు వాళ్ల కోసం రక్తం చెమటగా మార్చింది ఇందుకేనా? అని అరిచి గబగబా మెట్లెక్కి మొదటి అంతస్తుకు వెళ్లారు. అక్కడ రవి తలుపును గట్టిగా బాదారు. రవి, రవి, తలుపు తీయరా, అమ్మకి సీరియస్గా ఉందిరా, త్వరగా రా అని అరిచారు. లోపల ఏసీ చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. కాని మనిషి చప్పుడు లేదు. సుమారు 5 నిమిషాల పాటు తలుపు బాదిన తర్వాత లోపలి నుండి రవి భార్య సుమా విసుగ్గా సమాధానమిచ్చింది. మామయ్య గారు, రాత్రిపూట ఈ గోలేంటి? మాకు రేపు ఆఫీసుంది, నిద్రపోనివ్వరా? అత్తయ్యకి మధ్యాహ్నం తిన్నది అరగక గ్యాస్ నొప్పొచ్చింటుంది. కాస్త సోడా కలిపి ఇవ్వండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లాల్సినంత ఏముంది అని లోపలి నుండే విసుక్కుంది. రవి కనీసం తలుపు కూడా తీయలేదు. వెంటనే 2వ అంతస్తుకు పరిగెత్తి కిరణ్ తలుపు బాదారు. కిరణ్ తలుపు తీశాడు. కాని కళ్ళల్లో ఆందోళన కంటే నిద్ర చెడిందన్న కోపం ఎక్కువగా ఉంది. నాన్నా, మీకు రాత్రిపూట ఇలా అతి చేయడం అలవాటైపోయింది. మొన్న కూడా ఇలాగే అంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గ్యాస్ అన్నాడుగా. రేపొద్దున్నే లేచి చూద్దాంలే, వెళ్ళి పడుకోండి అని చెప్పి తండ్రి మొహం మీదే తలుపు వేసేశాడు.
రాఘవరావు గారు ఆ మెట్ల మీద అలాగే కూలబడిపోయారు. ఆ క్షణం ఆయనకు తను ఒక ఉపాధ్యాయుడుగా ఓడిపోయినట్లు అనిపించింది. వేలాది మంది పిల్లలకు సంస్కారం నేర్పిన తాను తన రక్తానికి కన్నతల్లి ప్రాణం విలువను నేర్పలేకపోయాడా? గర్భగుడిలో దేవుడికి హారతి ఇచ్చే హక్కు ఉన్న తన కొడుకులు కన్న తల్లికి శ్వాస ఇవ్వడానికి కూడా రాలేదా అని ఆయన మనసు క్షోభించింది. మెల్లగా గోడ పట్టుకుని కిందికి దిగి వచ్చారు. గదిలోకి వచ్చేసరికి సరస్వతి గారు మంచం అంచుకు వాలిపోయి గాలి కోసం నోరు తెరిచి కొట్టుకుంటున్నారు. రాఘవరావు గారు ఆమె తలని తన ఒడిలోకి తీసుకున్నారు. పిల్లలేరండి, రాలేదా అని అడిగింది సరస్వతి క్షీణించిన గొంతుతో. రాఘవరావు గారు సమాధానం చెప్పలేక ఆమె నుదుటిని నిమిరారు. ఆ మౌనమే ఆమెకు చేదు నిజం చెప్పింది. పర్వాలేదండి, మీరు నా పక్కన ఉన్నారుగా, అది చాలు. నేను పోయాక పిల్లల మీద కోపం పెంచుకోకండి. వాళ్ళు లోకం తెలియని వాళ్ళు. కాని మీరు మాత్రం ఎప్పుడూ ఎవరి ముందు తల వంచవద్దు అని చెబుతూ ఆమె కళ్ళల్లో నుండి ఒక కన్నీటి చుక్క రాలి ఆయన చేతి మీద పడింది. అదే ఆమె ఆఖరి మాట. సరస్వతి గారు ఆయన వడిలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. బయట వర్షం ఆగిపోయింది. కాని రాఘవరావు గారి కళ్ళల్లో కన్నీటి వర్షం మొదలయ్యింది. తెల్లవారుజామున వెలుగు వస్తోంది కాని ఆయన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయింది. రామచంద్రాపురం పొలిమేరల్లో సూర్యుడు మెల్లగా నిద్రలేస్తున్నాడు. ఆకాశం ఎర్రటి రంగును పులుముకుంది. కాని ఆ వెలుగు రాఘవరావు గారి ఇంటి చీకటిని తరిమి కొట్టలేకపోయింది. ప్రతిరోజు ఆ సూర్యోదయం ఆయనకు ఒక కొత్త ఆశను ఇచ్చేది. కాని ఈ ఉదయం మాత్రం భరించలేనంత నిశ్శబ్దాన్ని మోసుకొచ్చింది. కిటికీ గుండా వస్తున్న లేలేత కిరణాలు సరస్వతి గారి నిర్జీవ దేహం మీద పడుతుంటే ప్రకృతి కూడా ఆమెకు వీడుకోలు పలుకుతున్నట్లు అనిపించింది. రాఘవరావు గారు ఇంకా ఆ శవం పక్కనే ఒక రాయిలా కూర్చుని ఉన్నారు. ఆయన కళ్ళల్లో నీళ్లు ఆవిరైపోయాయి. కేవలం శూన్యం మాత్రమే మిగిలింది. తెల్లవారుజామున పక్షుల కిలకిల రావాలు వినపడుతున్నాయి కాని ఆ ఇంట్లో మాత్రం మృత్యువు వాసన ఆవరించి ఉంది. సరిగ్గా 4 గంటల సమయంలో రవి, కిరణ్ మెల్లగా మెట్లు దిగి కిందికి వచ్చారు. రాత్రి జరిగిన విషాదం గురించి వారికి ఇంకా ఏమీ తెలియనట్లుగా కళ్ళు నులుపుకుంటూ హాల్లోకి అడుగుపెట్టారు. ఏమైంది నాన్నా? అమ్మ ఇంకా నిద్రపోతోందా? డాక్టర్ను పిలవమంటారా అని రవి చాలా మామూలుగా అడిగాడు. ఆ మాట వినగానే రాఘవరావు గారిలో ఇన్నాళ్లుగా దాచుకున్న ఆదర్శవాది ఒక్కసారిగా చనిపోయి ఒక ఆవేదన నిండిన తండ్రి మేల్కొన్నాడు. ఆయన మెల్లగా తల ఎత్తి కొడుకుల వైపు చూశారు. ఆ చూపులో ఉన్న తీవ్రతకు రవి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ముట్టకండి! ఆవిడ పవిత్రమైన దేహాన్ని మీ అపవిత్రమైన చేతులతో తాకకండి. మీ అమ్మ చనిపోయిందిరా. రాత్రి నేను తలుపులు బాదినప్పుడు మీ ఏసీల చప్పుడు ముందు నా రోదన వినిపించలేదు. ఇప్పుడు మీ అమ్మ మౌనం మీకు వినిపిస్తోందా అని గర్జించారు. ఆ గొంతులో ఉన్న కసికి, వేదనకు ఆ మేడగోడలు కూడా వణికిపోయాయి. కొడుకులిద్దరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. సుమా, వనితలు కూడా కిందికి వచ్చి ఆ దృశ్యం చూసి నోరు వెళ్లబెట్టారు. అంతా అయిపోయింది. సరస్వతి గారి అంత్యక్రియలు ముగిశాయి. ఊరంతా రాఘవరావు గారిని చూసి జాలిపడ్డారు కాని ఆయనకు ఆ జాలి అవసరం లేదు. 10 రోజులు గడిచాక ఇంట్లో మళ్లీ పాత గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు ఉదయం సుమా హాల్లో కూర్చుని రవితో గట్టిగా వాదించడం రాఘవరావు గారికి వినిపించింది. చూడండి రవిగారు, మనం ఈ కింద పోర్షన్ అద్దెకు ఇస్తే నెలకు కనీసం 15,000 రూపాయలు వస్తాయి. మామయ్య గారు ఒక్కరే కదా, ఈ 3 గదుల పోర్షన్లో ఎందుకు? ఆయన పైన డాబా మీద ఉన్న ఆ చిన్న రేకుల గదిలోకి మారిపోతే బాగుంటుంది. అక్కడ గాలి బాగా వస్తుంది. ఆయనకు ప్రశాంతంగా కూడా ఉంటుంది అంది. రవి అడ్డు చెప్పలేదు సరే కదా. అవున్నాన్నా,
సుమా చెప్పేది కూడా నిజమే. మాకు ఆఫీసు ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. మీరు పైన ఉంటే మీకు వ్యాయామంలా కూడా ఉంటుంది అని సలహా ఇచ్చాడు. రాఘవరావు గారికి నవ్వు వచ్చింది. తన రక్తం పంచుకున్న బిడ్డలే తనని ఒక పాత సామానులా డాబా మీద పడేస్తోంటే ఆ మేడ కట్టినందుకు తనను తాను నిందించుకున్నారు. మెల్లగా తన పాత తోలు బ్యాగు, సరస్వతి గారి ఫోటో తీసుకుని పైన ఉన్న ఆ నరకంలాంటి గదిలోకి మారిపోయారు. అది గది కాదు, ఒక ఇనుప పెట్టె. ఎండాకాలం మధ్యాహ్నం వేళ ఆ రేకులు నిప్పులు చెరుగుతాయి. వర్షం వస్తే ఆ చిన్న గదిలో ఎక్కడ కూర్చోవాలో తెలియదు. కాని రాఘవరావు గారికి ఆ శారీరక కష్టం కంటే మనసు పడుతున్న గాయమే మంటలా అనిపించింది. ఆయనకు వచ్చే పెన్షన్ కార్డును కూడా రవి తీసేసుకున్నాడు. మీకెందుకు నాన్నా డబ్బులు, మేము చూసుకుంటాం కదా అన్నాడు. కాని ఆ చూసుకోవడం ఎలా ఉందంటే అది ఒక భిక్షం పెట్టినట్లు ఉండేది. వారాల పద్ధతి మొదలయ్యింది. సోమవారం నుండి బుధవారం వరకు రవి భార్య సుమ అన్నం పెట్టాలి. గురువారం నుండి శనివారం వరకు వనిత పెట్టాలి. మామయ్య గారు, అన్నం రెడీ, రండి అని కింద నుండి కేక వినిపిస్తే ఆ మోకాళ్ల నొప్పులతో ఆయన మెట్లు దిగి వచ్చేసరికి కోడళ్ళు విసుక్కునేవారు. ఏంటి మామయ్య గారు, ఇంతసేపా? మాకు ఆఫీసులకు టైం అవుతోంది అని చల్లారిపోయిన అన్నాన్ని పల్లెంలో పడేసేవారు. ఆ అన్నం ముద్ద ఆయన గొంతులో దిగేది కాదు. ఆ పల్లెంలో అన్నం చూస్తుంటే ఆయనకు సరస్వతి గుర్తుకు వచ్చేది. ఆమె ఉన్నప్పుడు ఆయనకు ప్రతిరోజు పండగే. కూర ముక్క తక్కువైనా ప్రేమతో వడ్డించే ఆ చేతులు ఇప్పుడు లేవు. ఒకరోజు మధ్యాహ్నం వేడి తీవ్రతకు గదిలో ఉన్న గాలి కూడా నిప్పు కణికలా మారుతోంది. ఆయన తన పాత డబ్బా పెట్టెలో ఉన్న సరస్వతి గారి పాత చీర ముక్కను తీసి మొహానికి అద్దుకున్నారు. అందులో ఇంకా ఆమె వాసన మిగిలే ఉందేమో అని ఆయన భ్రమ. సరస్వతి, చూశావా, నువ్వు వెళ్ళిపోతూ నన్ను ఎవరి ముందు తల వంచుకోవద్దు అన్నావు. కాని ఈరోజు నా కన్నబిడ్డలే నన్ను అడుగడుగునా అవమానిస్తున్నారు. ఆ సమయంలో కింద నుండి వనిత కిరణ్తో అంటోంది, ఏవండి, మీ నాన్నగారికి ఆ పాత బ్యాగ్ అంటే ఎందుకంత ప్రాణం? దాన్ని పారేయమని చెప్పండి. ఇల్లంతా చెత్తగా కనిపిస్తోంది. కిరణ్ నిర్లక్ష్యంగా, ఆయనకు అదో పిచ్చి వనిత, వదిలేయ్. ఆ బ్యాగులో ఏమున్నాయో ఏమో, పాత కాగితాలు తప్ప. ఆ మాటలు రాఘవగారి గుండెను చీల్చేశాయి. ఆ బ్యాగులో ఉన్నవి కేవలం కాగితాలు కావు. రవి ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఆయన దాచుకున్న రిపోర్టు కార్డు, కిరణ్ చిన్నప్పుడు గీసిన మొదటి బొమ్మ, సరస్వతి గారు ఆయనకు రాసిన మొదటి ఉత్తరం. అవి ఆయన జీవిత జ్ఞాపకాలు. ఒక ఆదివారం రాత్రి రాఘవరావు గారికి విపరీతమైన ఆకలి వేసింది. ఆ రోజు ఎవరి వంతు అనేది కోడళ్ల మధ్య గొడవ జరిగి ఇద్దరూ ఆయనకు అన్నం పెట్టడం మర్చిపోయారు. నీరసంతో ఆయన మెట్లు దిగి కిందకు వెళ్లారు. వంటింట్లో ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తుంటే సుమ బయటకు వచ్చింది. ఏంటి మామయ్య గారు, అర్ధరాత్రి దొంగలా వంటింట్లో ఏం చేస్తున్నారు? అన్నం లేకపోతే అడగాలి కాని ఇలా వెతకడం ఏంటి? అయినా ఇప్పుడేం లేదు, వెళ్ళి పడుకోండి అని గద్దించింది. రవి పక్కనే ఉన్న తండ్రి వైపు చూడలేదు. రాఘవరావు గారికి ఆ క్షణం చనిపోవాలనిపించింది. తన సంపాదనతో కట్టిన ఇంట్లో తన కొడుకు ముందే తను దొంగ అనిపించుకోవడం ఆయన భరించలేకపోయారు. మౌనంగా పైకి వెళ్లి కుళాయి నీళ్లు తాగి పడుకున్నారు. రాఘవరావు గారి పాత విద్యార్థి ఒకరు ఇప్పుడు జిల్లా కలెక్టర్ అయ్యాడు. ఆయన ఒకరోజు అనుకోకుండా గురువుగారిని చూడడానికి వచ్చాడు. ఆ మేడ ముందు కారు ఆపి, రాఘవ మాస్టర్ ఇక్కడేనా ఉండేది అని అడిగాడు. రవి కంగారుగా బయటికి వచ్చి, అవునండి, మా నాన్నగారే, రండి లోపలికి అని ఆహ్వానించాడు. కలెక్టర్ గారు లోపలికి వచ్చి, మాస్టర్ ఎక్కడా అని అడిగితే రవి తడబడుతూ ఆయన పైన విశ్రాంతి తీసుకుంటున్నారు అన్నాడు.
కలెక్టర్ గారు పైకి వెళ్లారు. ఆ రేకుల గదిని, అందులో చెమటతో తడిసిపోయి కూర్చున్న తన గురువును చూసి ఆయన కళ్ళు చెమర్చాయి. మాస్టారు, ఈ మేడ కట్టిన మీరు ఇక్కడ ఉండడమేంటి అని అడిగారు. రాఘవరావు గారు కలెక్టర్ గారి చెయ్యి పట్టుకొని, ఒరేయ్, ఇది నా శిక్ష కాదురా, నా పరీక్ష. నా కొడుకులు ఇంకా చిన్నపిల్లలు, వాళ్లకు జీవితమంటే ఏంటో అర్థం కావడానికి సమయం పడుతుంది. నువ్వు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అని ప్రాధేయపడ్డారు. తన కొడుకుల పరువు పోకూడదని ఆ స్థితిలో కూడా ఆయన తపనపడ్డారు. కాని ఆ సంఘటన రవిలో ఏ మార్పు తీసుకురాలేదు. పైగా కలెక్టర్ వెళ్ళాక, నాన్నా, మీ దగ్గరకు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తే మాకు ఇబ్బంది. మీరు ఎవ్వరినీ రావద్దని చెప్పండి. మా ఆఫీసు వర్గాల్లో మా పరువు పోతోంది అని తండ్రిని గద్దించాడు. అప్పుడే రాఘవగారికి ఒక ఆలోచన వచ్చింది. వీరికి సంస్కారం మాటలతో రాదు, అనుభవంతోనే రావాలి అని నిర్ణయించుకున్నారు. తన దగ్గర మిగిలిన కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి ఆ డబ్బును ఒక ట్రస్టు పేరు మీద రాశారు. ఆ విషయం కొడుకులకు తెలియదు. వారు ఆ పొలం కూడా తమకే వస్తుందని ఆశపడ్డారు. నెలలు గడిచాయి. సరస్వతి గారి మొదటి వర్ధంతి దగ్గర పడుతోంది. అమ్మ వర్ధంతిని చాలా గ్రాండుగా చెయ్యాలి. ఊరందరినీ పిలవాలి. అప్పుడే మన స్టేటస్ తెలుస్తుంది అన్నాడు రవి. ఇంటికి సున్నాలు వేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలు పెట్టారు. వందలాది మంది అతిథులను పిలిచారు. పెద్ద పెద్ద వంటలు చేయించారు. కాని ఆ ఇంట్లో ఉన్న అసలైన యజమానిని, రాఘవరావు గారిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. నాన్నగారు మాసిన బట్టలతో బయటకు వస్తే చుట్టాల ముందు మన పరువు పోతోంది. ఆయన పైన గదిలోనే ఉండాలి. వంటలయ్యాక ఆయనకు అక్కడికే పంపిద్దామని కోడళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. వర్ధంతి రోజు ఉదయం నుండి రాఘవరావు గారు పస్తులున్నారు. కింద నుండి వస్తున్న పిండి వంటల వాసనలు ఆయన ఆకలిని పెంచుతున్నాయి. దాహం వేసి బిందె చూస్తే అందులో నీళ్లు లేవు. కనీసం మంచినీళ్లు అడగడానికి కూడా ఆయనకు మనసు రావడం లేదు. ఆకలితో పేగులు కాలిపోతుంటే, సరస్వతి, నన్ను కూడా తీసుకెళ్ళిపోకూడదా అని ఆ ఫోటో ముందు మోకాళ్ల మీద కూలబడిపోయారు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది. కింద విందు భోజనాలు పూర్తయ్యాయి. అతిథులంతా తృప్తిగా తిని హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాఘవరావు గారికి నీరసం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి. ఒక్క గ్లాసు మంచినీళ్ల కోసం అతి కష్టం మీద మెట్లు దిగి కిందకు వచ్చారు. పెరటి వైపున సుమ, వనిత తమ నగలు సవరించుకుంటూ కనిపించారు. అమ్మా సుమ, కొంచెం మంచినీళ్ళివ్వమ్మా, కడుపులో ప్రాణం కొట్టుకుంటోంది అని చాలా దీనంగా అడిగారు. సుమ ఆయన వైపు తిరిగి అసహ్యంగా చూసింది. అబ్బో మామయ్య గారు, ఇప్పుడు లోపల చాలామంది ఉన్నారు. మీరు ఇలా మాసిన బట్టలతో అక్కడికి రావద్దు. పరువు పోతుంది. పైన గదిలో ఉండమని చెప్పాను కదా. రవి గాని కిరణ్ గాని అన్నం పంపిస్తారులే, వెళ్ళండి అంది. వనిత కూడా వంత పాడుతూ, మా పరువు తీయడానికే మీరు కిందకి వచ్చినట్టున్నారు అని హేళన చేసింది. ఆ మాటలు విన్న రాఘవరావు గారికి ఒక్కసారిగా రక్తం ఉడికిపోయింది. ఆకలి వల్ల వచ్చిన నీరసం పోయి అవమానం వల్ల వచ్చిన ఆవేశం ఆయన నరనరాల్లో ప్రవహించింది. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఆ ఉపాధ్యాయుడు ఈరోజు గర్జించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వెనక్కి తగ్గలేదు. నేరుగా అతిథులు ఉన్న హాల్లోకి అడుగుపెట్టారు. ఆయన రూపం చూసి అందరూ నిశ్శబ్దమైపోయారు. చెమటతో తడిసిన పాత లాల్చి, చిందరవందరగా ఉన్న జుట్టు, ఆకలితో పీక్కుపోయిన ముఖం. ఆయనను చూడగానే హాల్లో ఉన్నవారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. హాల్లో నిశ్శబ్దం గడ్డకట్టుకుపోయింది. తాంబూలాలు వేసుకుంటున్న చేతులు మధ్యలోనే ఆగిపోయాయి. పట్టుచీరల రెపరెపలు, గాజుల గలగలలు ఒక్కసారిగా ఆగిపోయి అందరి చూపులు హాలు మధ్యలో నిలబడిన రాఘవరావు గారి మీదే పడ్డాయి. ఆయన పీక్కుపోయిన ముఖం, మాసిన బట్టలు,
ఆకలితో వణికిపోతున్న చేతులు చూస్తుంటే అక్కడ ఉన్న బంధుమిత్రులకు ఏదో తెలియని భయం, ఆశ్చర్యం కలిగాయి. రవి ముఖం పాలిపోయింది. సుమా వైపు కోపంగా చూశాడు. కాని ఆమె కూడా నిశ్చేష్టురాలై నిలబడింది. కిరణ్ మెల్లగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నా, లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చుట్టాలు ఉన్నారు. మీరేంటిలా వచ్చారు అని ఆయన భుజం పట్టుకొని లాగబోయాడు. రాఘవరావు గారు ఒక్క ఉదుటున కిరణ్ చెయ్యి విదిలించుకున్నారు. ఆ స్పర్శలో ఒక విరక్తి ఉంది. ముట్టకు కిరణ్, ఆ అపవిత్రమైన చేతులతో నన్ను తాకకు. చుట్టాలు ఉన్నారనా నీ భయం? పరువు పోతుందనా నీ బాధ? రంగయ్య గారు, చుట్టాల్లారా, మిత్రులారా, చూడండి, వీళ్లే నా కొడుకులు. 30 ఏళ్లపాటు పాఠశాలలో నేను నేర్పిన సంస్కారానికి సజీవ సాక్ష్యాలు వీళ్లే అని ఆయన గొంతు పెంచి గర్జించారు. ఆయన గొంతులో ఎన్నడూ లేని గంభీరత, ఆవేదన నిండి ఉంది. గ్రామ పెద్ద రంగయ్య గారు లేచి నిలబడ్డారు. ఏమైంది మాస్టారు? ఎందుకంతలా ఆవేశపడుతున్నారు? ఏవైనా గొడవలా అని అడిగారు. రాఘవగారు చేదుగా నవ్వారు. గొడవలు కావండి రంగయ్య గారు, ఇవి గాయాలు. ఈరోజు మీరు తిన్న ఈ విందు భోజనం రుచిగా ఉందా? చాలా గొప్పగా వడ్డించారు కదా నా కొడుకులు. కాని ఈ అన్నం ముద్ద వెనుక ఉన్న ఒక తల్లి ఆవేదన ఉంది, ఒక తండ్రి ఆకలి ఉంది. కన్న తల్లి ప్రాణం పోతుంటే ఏసీ గదిలో సుఖంగా నిద్రపోయిన కసాయిలు వీళ్ళు. ఈరోజు పూలమాలలు వేసి లోకానికి భక్తిని చాటుకుంటున్నారు. కాని పైన గదిలో ఉన్న ఈ తండ్రికి ఒక గ్లాసు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పేదవాళ్లు వీళ్ళు. ఉదయం నుండి చుక్క నీరు లేదు ఈ గొంతులో. మాసిన బట్టలు వేసుకున్న తండ్రి కనిపిస్తే పరువు పోతుందట. ఈ మేడ కట్టడానికి నేను నా రక్తాన్ని ధారపోశాను రంగయ్య గారు. కాని ఈరోజు నా మేడలోనే నేను ఒక అనాథలా పడి ఉన్నాను అని ఆవేదనతో చెప్తుంటే ఆయన కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారి ఆయన ఎండిపోయిన బుగ్గల మీద నుండి కిందకు పడుతున్నాయి. హాలులో ఉన్న వారంతా ఒక్కసారిగా రవి, కిరణ్ల వైపు అసహ్యంగా చూడడం మొదలుపెట్టారు. ఛీ, ఇంత చదువుకొని ఏం లాభం? కన్న తండ్రిని ఇలా చూసుకుంటారా అని ఒకరు గొనిగితే, పైన రేకుల గదిలో ఉంచడమేంటి? మాస్టారు ఎంత గొప్ప మనిషి అని మరొకరు అంటుండగా రవికి వినిపించింది. రవికి అవమానంతో తల తిరిగిపోయింది. కోపం, అహంకారం ఒక్కసారిగా అతనిలో మేల్కొన్నాయి. చాలు నాన్నా, ఆపండిక. మీరు మరీ అతిగా చేస్తున్నారు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. దానికి ఇంతమంది ముందు మా పరువు తీస్తారా? ఇది నా ఇల్లు. నా ఇంట్లో మీకు అన్నం పెడుతున్నామా లేదా? ఏదో ఒక పూట ఆలస్యమైతే ఇలా రోడ్డు మీదకు వస్తారా అని గర్జించాడు రవి. సుమా కూడా వంత పాడుతూ, అవునండి, మామయ్య గారికి వయసు పెరిగే కొద్దీ మతిస్థిమితం తప్పుతోంది. ఆ పాత బ్యాగులు, పాత కాగితాలు పట్టుకొని ఏడుస్తుంటారు. మేము ఎన్ని చేసినా ఆయనకు తృప్తి లేదు. మా పరువు తీయడమే ఆయన పనైపోయింది అని నిందలు వేయడం మొదలుపెట్టింది. ఆ మాట వినగానే రాఘవరావు గారు ఒక్కసారిగా స్థానువైపోయారు. తన కోడలు తన మతిస్థిమితం గురించి మాట్లాడుతుంటే తన కొడుకు అది తన ఇల్లని విర్రవీగుతుంటే ఆయన గుండె ముక్కలైపోయింది. కాని ఆయన ఆ కన్నీళ్లను తుడుచుకొని నిటారుగా నిలబడ్డారు. ఆయన కళ్ళల్లో ఇప్పుడు ఒక కొత్త నిశ్చయం కనిపిస్తోంది. నీ ఇల్లా రవి? ఈ ఇల్లు నీదా? రికార్డుల్లో నీ పేరు ఉన్నంత మాత్రాన ఇది నీ ఇల్లైపోతుందా? రంగయ్య గారు, నేను ఒక తప్పు చేశాను. నా పిల్లల మీద ఉన్న గుడ్డి ప్రేమతో రిటైర్మెంట్ రోజునే ఈ ఇంటిని వీరికి గిఫ్ట్ డీడ్ ద్వారా రాసిచ్చాను. ఆ రోజు నేను అనుకున్నాను, నా పిల్లలు నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూస్తారని. కాని వీళ్ళు నా కంటికి కన్నీరు మిగిల్చారు. ఆయన జేబులో నుండి ఒక కాగితం తీశారు. కిరణ్, రవి, మీరు ఒక చట్టం గురించి విన్నారా?
మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. ఈ చట్టం ఏం చెబుతుందో తెలుసా? ఏ కొడుకైనా కూతురైనా తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారికి తిండి బట్ట నీడ ఇవ్వకపోతే వారిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంది. నేను పైన రేకులో గదిలో కూర్చొని నా పాత మిత్రుడు ఒక లాయర్తో మాట్లాడాను. ఆకలితో అల్లాడిన ఆ క్షణాలే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చాయి. రవి, నీ ఇల్లు అని విర్రవీగావు కదా, ఈ క్షణం నుండి నేనిచ్చిన ఆ గిఫ్ట్ డీడును రద్దు చేస్తున్నాను. ఈ ఇల్లు మళ్ళీ నాది. ఈ నిమిషం నుండి ఈ ఇంట్లో ఎవరుండాలో ఎవరు వెళ్లాలో నిర్ణయించే అధికారం నాది అని ఆ కాగితాన్ని అందరి ముందు విదిలించారు. సభలో పిడుగు పడ్డట్లయింది. రవి, కిరణ్ల ముఖాలు పాలిపోయాయి. ఆస్తి వెనక్కి వెళ్తుందనేసరికి వారి అహంకారం మంచులా కరిగిపోయింది. సుమా, వనితల ముఖాల్లో అప్పటి వరకు ఉన్న గర్వం పోయి భయం ఆవరించింది. నాన్నా, నాన్నా, ఏంటా మాటలు? మేమేదో తెలియక చేశాం, మమ్మల్ని క్షమించండి అని కిరణ్ ఆయన కాళ్ల మీద పడిపోయాడు. రాఘవరావు గారు ఒక్క అడుగు వెనక్కి వేశారు. క్షమించడమా? ఆకలితో నేను పైన గదిలో కళ్ళు తిరిగి పడిపోతుంటే రాని క్షమాపణ ఆస్తి పోతుందనేసరికి వచ్చేసిందా? రంగయ్య గారు, ఈ రోజు నుండి ఈ ఇంటి యజమానిని నేను. నా భార్య సరస్వతి ఇక్కడే శ్వాస విడిచింది. ఆమె ఆత్మ ఇక్కడే ఉంది. మీరు తిన్న ఈ విందు భోజనం డబ్బులు నా పెన్షన్లోవే. కానీ వడ్డించిన మీ చేతులు మాత్రం అపవిత్రమైనవి. రేపు ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీసులో దీనిపై విచారణ జరుగుతుంది. అప్పటికల్లా మీరు ఈ ఇల్లు ఖాళీ చెయ్యాలి అని తెగేసి చెప్పారు. అతిథులంతా చీదరించుకుంటూ వెళ్ళిపోయారు. ఇంత చదువు చదివి ఏం లాభం? తండ్రిని ఇలా ఏడిపించిన వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు అని బంధువులు కూడా తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. రాత్రయింది. ఆ భారీ మేడలో మునుపెన్నడూ లేని నిశ్శబ్దం ఆవరించింది. రవి తన గదిలో తలపట్టుకుని కూర్చున్నాడు. ఆ మేడ, ఆ కారు, ఆ హోదా అంతా తన తండ్రి బిచ్చమని అతనికి ఇప్పుడు అర్థమయింది. సుమా మూలన కూర్చొని ఏడుస్తోంది. మా నాన్నకు తెలుస్తే ఏమనుకుంటారు? నా పుట్టింటి గౌరవం ఏమైపోతుంది అని ఆమె తన పరువు గురించి ఆలోచిస్తుందే తప్ప చేసిన తప్పు గురించి కాదు. పైన రేకుల గదిలో రాఘవరావు గారు చీకట్లో కూర్చుని ఉన్నారు. కిటికీ గుండా వస్తున్న చల్లటి గాలి ఆయన నుదుటిని తాకుతోంది. ఆయన చేతిలో సరస్వతి ఫోటో ఉంది. సరస్వతి, చూశావా? నువ్వు వద్దన్నావు. పిల్లలు లోకం తెలియని వాళ్ళు అన్నావు. కాని వీరికి లోకం బాగా తెలుసు. అందుకే ఈ లోకానికి భయపడి ఇప్పుడు నా కాళ్ల దగ్గర కూర్చున్నారు. కాని నాకు కావలసింది ఆస్తి కాదు సరస్వతి, వీళ్ల మనసుల్లో మార్పు. నా పాఠం ఇంకా పూర్తి కాలేదు అని గొనిగారు. మెల్లగా మెట్లెక్కుతున్న చప్పుడు వినిపించింది. రవి, కిరణ్ ఇద్దరూ చేతుల్లో పల్లెంతో వచ్చారు. ఆ పల్లెంలో వేడివేడి అన్నం, కూరలు ఉన్నాయి. రవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాన్నా, అన్నం తినండి నాన్నా. ఉదయం నుండి ఏమీ తినలేదని మాకు తెలుసు. మమ్మల్ని క్షమించండి నాన్నా, మేము రాక్షసులైపోయాం అని రవి వెక్కి వెక్కి ఏడ్చాడు. రాఘవరావు గారు ఆ పల్లెం వైపు చూశారు. అందులో అన్నం ఉంది కాని ఆ వడ్డనలో ఇంకా భయం మాత్రమే ఉంది. ప్రేమ కనిపించడం లేదు. ఆయన శాంతంగా లేచి నిలబడ్డారు. అన్నం తింటే ఆకలి తీరుతుందిరా, కాని ఆత్మాభిమానం తీరదు. మీరు నా కడుపు నింపాలని రాలేదు, మీ ఆస్తిని కాపాడుకోవాలని వచ్చారు. ఈ అన్నం ముద్ద మీకు భారంగా అనిపించిన రోజున అది నాకు విషంతో సమానం. మీరు నా బిడ్డలా ఉండాలనుకుంటే రేపు కలెక్టర్ ఆఫీసుకు రండి. అక్కడ నేను తీసుకునే నిర్ణయం మీ జీవితాలను మారుస్తుంది అని చెప్పి వారిని వెళ్ళగొట్టారు. ఆ రాత్రి రామచంద్రాపురం ఆకాశం కింద ఒక తండ్రి విజయం కోసం కాదు,
ఒక కొడుకుగా తన పిల్లలు గెలవాలని ప్రార్థిస్తూ మేల్కొన్నారు. రామచంద్రాపురం నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే దారి అంతా నిశ్శబ్దంగా ఉంది. రవి కారు నడుపుతున్నాడు. పక్కన కిరణ్ కూర్చున్నాడు. వెనక సీట్లో రాఘవరావు గారు కిటికీ గుండా బయటకు చూస్తున్నారు. కారులో ఎవ్వరూ మాట్లాడడం లేదు. కాని ఆ నిశ్శబ్దంలో వేల ప్రశ్నలు మారుమోగుతున్నాయి. రవి కళ్లద్దాల వెనక తన కన్నీళ్లను దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడప్పుడు రియర్ వ్యూ మిర్రర్లో తన తండ్రి ముఖం చూస్తున్నాడు. ఆ ముఖం ఇప్పుడు ఒక రాతి విగ్రహంలా ఉంది. అందులో కోపం లేదు, ద్వేషం లేదు. కేవలం ఒక గాఢమైన వైరాగ్యం మాత్రమే కనిపిస్తోంది. కలెక్టర్ కార్యాలయం వద్ద జనాల రద్దీ ఎక్కువగా ఉంది. సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ అనే బోర్డు మీద ఉన్న గది ముందు వీరు వచ్చి ఆగారు. రాఘవరావు గారి పాత విద్యార్థి, ఇప్పుడు కలెక్టర్ అయిన రాజశేఖర్ గారు అప్పటికే అక్కడే ఉన్నారు. గురువుగారు స్వయంగా ఫిర్యాదు చేశారని తెలిసి ఆయన స్వయంగా ఈ కేసును విచారించాలని నిర్ణయించుకున్నారు. అటెండర్ పిలవగానే రాఘవరావు గారు లోపలికి వెళ్లారు. ఆయన వెనకే రవి, కిరణ్ తలలు దించుకుని అడుగులు వేశారు. రాజశేఖర్ గారు లేచి నిలబడి తన గురువుకు నమస్కారం చేశారు. రండి మాస్టారు, కూర్చోండి అని కుర్చీ చూపించారు. ఆ గదిలో ఉన్న వాతావరణం చాలా గంభీరంగా ఉంది. రాజశేఖర్ గారు ఫైలు తిరగేస్తూ రవి, కిరణ్ల వైపు తీక్షణంగా చూశారు. రవి, కిరణ్, మీ గురించి నేను విన్నది నిజమేనా? రాఘవరావు గారు మాస్టర్ లాంటి వ్యక్తికి ఇక్కడ నిలబడాల్సిన అవసరం మీరేనా కల్పించింది అని కలెక్టర్ గారు అడిగినప్పుడు ఆ గొంతులో అధికారం కంటే ఆవేదన ఎక్కువగా ఉంది. రవి మెల్లగా గొంతు సవరించుకున్నాడు. సార్, అది మేము ఏదో పొరపాటు జరిగింది. నాన్నగారిని మేము బాగానే చూసుకుంటున్నాము. ఆయన ఏదో ఆవేశంలో. రాఘవరావు గారు వెంటనే అడ్డుపడ్డారు. ఆవేశం కాదు రాజశేఖర్, ఇది ఆలోచన. ఆవేశం అయితే ఒక్క క్షణం ఉండి తగ్గిపోయేది. కాని ఇది 7 నెలల పస్తులు అవమానాల తర్వాత తీసుకున్న నిర్ణయం. ఈ పిల్లలు నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. అందుకే చట్టం ద్వారా వీరికి పాఠం చెప్పాలని వచ్చాను. రాజశేఖర్ గారు రవి వైపు తిరిగి, మీ తండ్రి గారు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మీరు ఆయనకు సరైన తిండి పెట్టడం లేదు, వైద్యం అందించడం లేదు. ఆయన్ని డాబా మీద రేకుల గదిలో ఉంచి వేధిస్తున్నారు. అంతేకాకుండా ఆయన రిటైర్మెంట్ డబ్బుతో కట్టిన ఇంటిని మీరు మీ సొంతం చేసుకొని ఆయననే గెంటివేయాలని చూస్తున్నారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ యాక్ట్ ప్రకారం తల్లిదండ్రులు ఇచ్చిన గిఫ్ట్ డీడును ఏ క్షణంలోనైనా రద్దు చేసే అధికారం మాకు ఉంది. మీరు చేసిన పనికి ఈ ఇల్లు మళ్ళీ మీ తండ్రి పేరు మీదకు మార్చడానికి నాకు 1 నిమిషం చాలు. మీరు ఏం సమాధానం చెబుతారు అని అడిగారు. రవి ఒక్కసారిగా మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు. కలెక్టర్ ఆఫీస్ అని కూడా చూడకుండా బోరున ఏడ్చేశాడు. సార్, మా తప్పు మేము తెలుసుకున్నాము. ఆస్తి కోసం మేము అంత నీచంగా ప్రవర్తించలేదు సార్. ఏదో డబ్బు, హోదా, భార్యల మాటలు విని పిచ్చివాళ్లమైపోయాము. రాత్రి నుండి మాకు అన్నం సహించడం లేదు. అమ్మ ప్రాణం పోతుంటే చూడలేకపోయిన మేము నాన్న ప్రాణాన్ని కూడా మా స్వార్థంతో తీస్తున్నామని మాకు ఇప్పుడే అర్థమయ్యింది. నాన్న, ఈ ఆస్తి పేపర్లు మీరే తీసుకోండి. మమ్మల్ని జైలుకు పంపించినా పర్వాలేదు, కాని మీ మనసులో మాకు చోటివ్వండి నాన్న అని రాఘవరావు గారి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. కిరణ్ కూడా తండ్రి కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. నాన్న, మీరు పైన ఆ వేడిలో ఉన్నప్పుడు మేము కింద ఏసీలో నిద్రపోయాము. ఆ పాపం మమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది. మీకు అద్దె కావాలంటే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్తాము. ఈ మేడ, మీ కష్టం మీరే తీసుకోండి. మాకు మీ క్షమాపణ ఒక్కటి చాలు నాన్న. గదిలో ఉన్న సిబ్బంది, ఇతర లాయర్లు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. రాఘవరావు గారు కళ్ళు మూసుకున్నారు.
ఆయన కళ్ళ ముందు రవి పుట్టినప్పుడు తను పడ్డ ఆనందం, వాడు నడక నేర్చుకున్నప్పుడు తను వేసిన కేకలు, తన జీతం రాగానే వాడు అడిగిన బొమ్మను కొనివ్వడానికి తను పడ్డ తాపత్రయం అన్నీ కళ్ళ ముందు కదిలాడాయి. ఒక తండ్రికి తన బిడ్డల కన్నీళ్ల కంటే బలహీనత ఏముంటుంది? ఆయన మెల్లగా వంగి తన ఇద్దరు కొడుకుల తలలు నిమిరారు. లేవండిరా లేవండి. ఒక ఉపాధ్యాయుడుగా నేను గెలిచానో లేదో తెలీదు కాని ఒక తండ్రిగా ఈరోజు గెలిచాను. మీరు మీ తప్పును లోకానికి భయపడి ఒప్పుకుంటే అది వ్యాపారమవుతుంది. కాని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే అది పరివర్తన అవుతుంది. రాజశేఖర్, నా ఫిర్యాదును నేను వెనక్కి తీసుకుంటున్నాను. రాజశేఖర్ గారు ఆశ్చర్యంగా చూశారు. మాస్టారు, వీరు మళ్ళీ మిమ్మల్ని వేధిస్తే చట్టం మీకు రక్షణ ఇస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. రాఘవరావు గారు నవ్వి, చట్టం గోడలను ఇస్తుంది రాజశేఖర్, కాని మనసులను ఇవ్వలేదు. నా కొడుకుల కళ్ళల్లో ఈరోజు నేను ఒక నిజాయితీని చూశాను. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ల కన్నీళ్లే ప్రాయశ్చిత్తం. ఆస్తి రద్దు చెయ్యవద్దు, కాని ఒక కండీషన్ పెడదాం. కలెక్టర్ గారు అడిగారు. ఏంటా కండీషన్ మాస్టారు? రాఘవరావు గారు గంభీరంగా చెప్పారు. ఈ మేడలోని మొదటి అంతస్తు ఇప్పుడు ఒక వృద్ధాశ్రమంగా మారాలి. ఊరిలో ఎక్కడా ఏ తండ్రి ఆకలితో ఉన్నా, ఏ తల్లి అనాథగా మిగిలినా వారికి ఈ మేడలో చోటు ఉండాలి. నా కొడుకులు కోడళ్ళు వారికి స్వయంగా సేవ చెయ్యాలి. అది వారు చేసే సేవ కాదు, వారు చేసుకునే ప్రాయశ్చిత్తం. అలా చేస్తేనే నేను ఈ ఇంట్లో ఉంటాను. లేదంటే నా తోలు బ్యాగు పట్టుకొని ఇప్పుడే ఆశ్రమానికి వెళ్ళిపోతాను. రవి, కిరణ్ ఇద్దరూ తలలు ఊపారు. తప్పకుండా నాన్నా, మీరు చెప్పినట్లే చేస్తాం. మా తప్పును దిద్దుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదు. రాజశేఖర్ గారు సంతృప్తిగా ఆ ఫైలును మూసివేశారు. మాస్టారు, గురువు ఎప్పుడూ గురువే. ఈరోజు మళ్లీ ఒక పాఠం నేర్పారు. ఆస్తి కంటే బాధ్యత ముఖ్యమని నిరూపించారు. అందరూ కలెక్టర్ ఆఫీసు నుండి బయటకు వచ్చారు. బయట సుమా, వనిత ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో అన్న భయం వారి ముఖాల్లో స్పష్టంగా ఉంది. రవి దగ్గరకు వెళ్ళి, నాన్న గిఫ్ట్ డీడ్ రద్దు చెయ్యలేదు, కాని మన ఇంటిని అనాథ శరణాలయంగా మార్చాలని చెప్పారు. మనందరం అక్కడ పనిచెయ్యాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే సుమ ఒక్క క్షణం ఆగిపోయింది. కాని తన మామగారి ముఖంలో ఉన్న ప్రశాంతతను చూశాక ఆమెకు తన అహంకారం ఎంత చిన్నదో అర్థమయ్యింది. ఆమె మెల్లగా వెళ్ళి రాఘవరావు గారికి నమస్కారం చేసింది. ఈసారి ఆమె వంగింది భయంతో కాదు, భక్తితో. తిరుగు ప్రయాణంలో కారులో ఒక కొత్త వెలుగు ఉంది. రాఘవరావు గారు మధ్యలో కూర్చున్నారు. రవి, కిరణ్ ఇరువైపులా ఉన్నారు. నాన్నా, రేపు ఉదయం ఆ రేకుల గదిని తీయించి పైన ఒక మంచి గార్డెన్ వేద్దామన్నాడు కిరణ్. రాఘవరావు గారు వారించారు. వద్దు కిరణ్, ఆ రేకుల గది అలానే ఉండాలి. అది మన కుటుంబానికి ఒక స్మారక చిహ్నం. అది ఉన్నంతకాలం మనం ఎంత ఎదిగినా నేలమీద ఉండాలని, మనుషులకు గౌరవం ఇవ్వాలని అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. నేను పడ్డ ఆకలి, సరస్వతి పడ్డ వేదన ఆ రేకుల గది గోడల్లో ఉన్నాయి. ఆ గోడలు పలకరిస్తేనే ఈ మేడకు నిండుతనం వస్తుంది. కొన్ని నెలల తర్వాత రామచంద్రాపురంలో రాఘవరావు గారి మేడ ఇప్పుడు ఒక పవిత్ర క్షేత్రంలా మారింది. దానికి సరస్వతి సంస్కార నిలయం అని పేరు పెట్టారు. ఆ మేడలోని మొదటి అంతస్తులో 10 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. సుమా, వనితలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి వారందరికీ టిఫిన్లు వడ్డిస్తున్నారు. రవి, కిరణ్ తమ జీతంలో సగభాగాన్ని ఆ వృద్ధుల వైద్య ఖర్చులకు కేటాయిస్తున్నారు. రాఘవరావు గారు ఇప్పుడు వరండాలో కూర్చొని తన మనవలకు భారత, రామాయణ కథలు చెబుతున్నారు. ఆయన ముఖంలో ఇప్పుడు ఎముకలు తేలిన నీరసం లేదు. ఒక యోగికి ఉండే ప్రశాంతత ఉంది. ఊరి ప్రజలంతా ఆ మేడ వైపు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.
చూడండి, కన్నవారిని గౌరవించడం అంటే ఇదే. మాస్టారు ఎంత గొప్పగా తన పిల్లలను మార్చుకున్నారు అని అందరూ చెప్పుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం రాఘవరావు గారు ఆ రేకుల గదిలోకి వెళ్లి కూర్చున్నారు. కిటికీ గుండా చల్లని గాలి వస్తోంది. ఆయన సరస్వతి ఫోటో వైపు చూసి నవ్వారు. సరస్వతి, చూశావా? నువ్వు కోరుకున్నట్లే మన పిల్లలు ఇప్పుడు మనుషులయ్యారు. మన ఇల్లు ఇప్పుడు కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు. ఇది ప్రేమతో వెలుగుతున్న ఒక గుడి. ఇప్పుడు నేను ప్రశాంతంగా నీ దగ్గరకు రాగలను. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ మేడలోని దీపాలు రామచంద్రాపురం మొత్తానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. తల్లి తండ్రులు అంటే కేవలం ఆస్తిని ఇచ్చే యంత్రాలు కాదు. వారు మన ప్రాణానికి పునాదులు. ఆ పునాదులు పటిష్టంగా ఉంటేనే మన జీవితమనే భవనం చిరకాలం నిలిచి ఉంటుంది. రాఘవరావు గారి కథ ప్రతి ఇంట్లోనూ వినిపించాల్సిన కథ. ప్రతి మనసును కదిలించాల్సిన కావ్యం. ఈ కథ ద్వారా రాఘవరావు గారు ఒక తండ్రిగా చేసిన పనిని మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.